ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమేమో ముచ్చట్లు చెప్తా ఉంటాడు. కాళేశ్వరిని అప్పగించేందుకు రెడీ అని చెప్పేసి మాట్లాడుతాడు. కడియంపై చర్యలు తీసుకున్నాను ముచ్చట, అది మనం మాట్లాడుకున్నది. ఇక నమస్తే తెలంగాణకు వచ్చేది అంటే ఇసుక దొడుకుపోయేది అది పెద్ద స్కాము. మన నదులు బైపాస్, మన నీళ్లు కల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్, ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కద్దనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుల ఏంటిది పాలమూరు రంగారెడ్డి, గత టర్ములు వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం. సో అంటే జూలై కనిపించని కుట్రలతో తెలంగాణ మరోసారి వంచన గురవుతుంది. అటు కాళేశ్వరాన్ని పడావు పెట్టి గోదావరి నీటిని కిందకి వదులుతుంటే ఇటు తుంగభద్ర మీద కర్ణాటక ఏపీ చేతులు కలిపి కృష్ణా నీళ్లు కూడా తెలంగాణకు దక్కకుండా చేసేటువంటి పన్నాగాలు రచిస్తున్నది. వెనుకటికి మన గద్దరన్నది వాళ్ళ ప్రజానాట్య మండలి పాట ఉండేది, తలాపున పారుతుంది గోదావరి అనే ఒక పాట ఉండేది. మొత్తం గోదావరి నది మన తల మీదే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక భూమిని కూడా టచ్ చేయదు. మాకు కనీసం ఒక సెంటు భూమి కూడా గోదావరితో పారేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రజలు తలాపున పారుతుంది గోదావరి అని చెప్పేసి పాడుకునేటువంటి పరిస్థితి. గోదావరి నది తెలంగాణలోకి వెళ్ళిపోతుంది తప్ప ఆదిలాబాద్ నుండి మొదలుకొంటే ఖమ్మం రాక అన్ని ఊర్ల మీదకి వెళ్ళిపోతాయి, కానీ ఆ నీళ్లను తీసుకొని తెలంగాణ ప్రజలకు ఎట్లా వాడుకోనో ప్రాజెక్టులు కట్టేటువంటి తెలివి ఇక్కడ వాళ్ళకు ఉండదు. పక్క రాష్ట్రాలను ఒప్పించడం చేత కాదు. పక్క రాష్ట్రాలు మొత్తం పట్టుకొని పోతూ ఉంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నాగార్జున సాగర్ నీళ్లు ఎటుపోవానో చూసుకొని మరీ కట్టిరు. మా పాషం యాదగిరి మస్తు చెప్తారు ఆ విషయం. తెలంగాణ అధికారులు బాగానే ఉన్నారు, తెలంగాణ అధికారులు ఉన్నారు, అక్కడ ఆంధ్ర అధికారులు ఉన్నారు, అందరూ కలిసి నిర్మాణం చేశారు. తెలంగాణ అధికారులు ఏమో సిమెంట్లో కంకర ఎంత కలపాలి, ఇసుక ఎంత కలపాలి, నీళ్ళు ఎన్ని పోయాలనే దాంట్లో బిజీగా ఉంటే ఆంధ్ర వాళ్ళు మాత్రం నీళ్లు ఎటు పోవాలి అనే దాని మీద బిజీ ఉన్నారు. వాళ్ళు సరిగ్గా నీళ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో పోయేటట్టు వాళ్ళు కట్టుకున్నారు. నాగార్జున సాగర్ ఉండేదేమో తెలంగాణలో, నీళ్ళు ఏమో ఆంధ్రాకు అని చెప్పేసి చెప్తాడు. ఎటు పోతున్నాయి మన నీళ్ళు? ఆలంగా గోదావరి పోతూ ఉంటుంది, ఆ గోదావరి నీళ్లు తెలంగాణకు రావు. ఇట్లకెళ్ళి కృష్ణా పోతుంది, కృష్ణా నీళ్లు తెలంగాణకు రావు. ఒక్క సెంటు భూమి కూడా మనకు పండదు. ప్రాజెక్టులు మాత్రం భారీగా మనం కడతాము, ఆ ప్రాజెక్టుల నీళ్ళు మొత్తం ఆంధ్రాకు పోతాయి. ఇప్పుడైనా కనీసం మన రాష్ట్రం సాధించుకున్నాం కన్నా ఈ నీళ్ళను మనం వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తామా అని అంటే అది కూడా ఉండదు. ఓ కాలువల నిర్మాణం ఆగిపోతాయి, కాలువలు కడుతూనే ఉంటారు, కానీ నీళ్ళు రావా కాలువల? ఎవడన్నా అలా దూకి సావడానికి తప్ప దేనికి పనికి రావాలి ఆ కాలువలు. నా శాఖలో భూభారతిలో భూముల హారతి 10,000 కోట్ల స్కామ్, యజమానులకు తెలియకుండా 22 ఫైళ్ల భూ బదలాయింపు, రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా, రేవంత్ పొంగులేటి మాఫియా పనే, ఆ ఇద్దరి కాళ్ళను పరిశీలించాలి, స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి, రైతులారా పోర్టల్లో వివరాలు చూసుకోండి, బాధితులుంటే తెలంగాణ భవన్కు రండి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ వేదికగా 10,000 కోట్ల విలువైన భారీ బాహుబలి భూకంపకానం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిధిలోని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఇప్పటి వరకు అసలైన పట్టాదారులకు కనీస సమాచారం లేకుండానే 22,000 ఫైళ్ల భూ బదలాయింపులు జరగాలని, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటారు. మేమేమంటానంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన విషయంలో మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏడా వెలుగుమట్లలో ఇల్లు కూలగొట్టినప్పుడు కూడా ఆ ఇల్లు ఎందుకు కూలగొట్టినా అని మేము తెలుసుకునేదంటే ఆ భూమి కలెక్టర్ పక్కనే ఉన్నటువంటి ఆ 66 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి మొత్తం మీదైనా కన్నుపడ్డది. అత్యంత విలువైన భూమి. కలెక్టరేట్ పక్కనే కాబట్టి రేపు పొద్దుగాల అక్కడ ఏదైనా మనం మంచి హోటల్స్ కట్టుకున్నా లేదంటే ఏదైనా విల్లాలు కట్టుకున్నా ఆ దానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. కలెక్టరేట్కి వచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అధికారులు ఉండడానికి పనికొస్తుంది. వేరే వాళ్ళని మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఈయన స్టే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ భూమిని మనం కూలగొట్టి వీళ్ళకి ఎక్కడ ఇద్దాం అనుకొని ఏదో ఒక రకంగా చేసి ఈ భూమిని మనం తీసుకోవాలని చెప్పేసి కుట్రలు వేసి ఆ భూమిని మొత్తాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలే. పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టియలే. ఒకవేళ బాధితులు ఎవరైతే వాళ్ళందరికీ మేము వేరే దగ్గర జాగాలు ఇస్తామన్నారు. ఈ వేరే దగ్గర జాగాలు ఇస్తామని చెప్పేసి అసలైన అర్హులం కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు.
ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉంటాయి. కొలువుల కొట్లాట, రేవంత్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థులు సమరశంఖం, బడుల మూసివేత దుర్మార్గం, 27,000 సర్కారీ స్కూళ్లను 4,000కు సీఎం కుదిస్తామన్న దారుణం, నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావులు లేక పెద్దలకు సర్ది కట్టి పేదోడి పుట్ట కొడతారా అని చెప్పేసి మరో వార్త మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు, మేము తెలంగాణను మొత్తం అది చేస్తాం ఇది చేస్తామని అధికారంలోకి వచ్చి అత్యంత దారుణంగా గత 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకున్నారని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో, ప్రియాంక గాంధీ చెప్పిందో, వీళ్ళు అధికారంలోకి రాకముందు చెప్పారో అంతకన్నా డబుల్లో దోచుకుంటారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు దోచుకుంటా ఉంటే బీఆర్ఎస్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఆయన పోరాటం చేయడం తప్ప మిగతా వాళ్ళు ఎందుకు రారు, ఎందుకు అనంటే వీళ్ళు దోచుకునే బయటపడతాయి కాబట్టి. ఆ విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక దొంగ ఎస్ఐ ట్రక్ను లిఫ్ట్ అడిగి అందులో ఉన్నటువంటి 20,000 తీసుకొని జంపు 13 కిలోమీటర్లు వెంబడించి పట్టుకొని చెంపలు వాయించిన ట్రక్ డ్రైవర్. ఆయన పోలీస్ అధికారి, పేరు గిరీష్ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో కోర్టు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో ఓ ట్రక్ డ్రైవర్ను లిఫ్ట్ అడిగాడు. డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్నారు. కొంత దూరం వెళ్ళాక క్యాబిన్లో ₹20,000 డబ్బును గమనించిన ఆ ఎస్ఐ దాన్ని గుట్టుగా యూనిఫామ్లో దాచేసుకున్నారు. తర్వాత ఓ టోల్ ప్లాజా దగ్గర దిగి వేరే వాహనంలో వెళ్ళిపోయారు. అయితే క్యాబిన్లో డబ్బు పోయిన విషయాన్ని వెంటనే గుర్తించిన ట్రక్ డ్రైవర్ మనీష్ ఎస్ఐ వెళ్ళిన వాహనాన్ని వెంబడించాడు. 13 కిలోమీటర్లు చేజ్ చేసి ఎస్ఐని పట్టుకున్నాడు. గల్లా పట్టుకుని నిలదీయగా ఎస్ఐ యూనిఫామ్లో ఉన్న డబ్బు దొరికింది. దీంతో కోపోద్రిక్తుడైన ట్రక్ డ్రైవర్ ఎస్ఐ చెంపలు వాయించాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఘటనపై స్పందించిన హమీర్పూర్ ఎస్పీ గిరీష్ను సస్పెండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం ఇది. దొంగ ఎస్ఐ మొన్న ఏసీపీ బయట బట్టపడ్డాడుగా, దొంగలుగా తయారవుతున్నారు. అత్యంత దారుణం. ఇక మొన్న ఎవరిని బక్క జడ్సన్ గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మా మైకులు బక్క జడ్సన్ ఉన్నాయండి ఇవ్వండి అని చెప్తే అవి కూడా తీసుకుపోయారట. అరే రిసీవర్లు మా దగ్గరనే కావాలంటే ఈ రిసీవర్ కూడా తీసుకోండి సార్, మీరు మాకు ఇవి పనికిరావు, ఆ మైక్ అన్న మాకు ఇవ్వండి, రిసీవర్ అన్న మీకు ఇవ్వండి, మీరన్నా వాడుకుంటారు అని అంటే మాకు తెలియదండి అంటాడు. తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆయన బక్క జడ్సన్ తలకు దెబ్బ తాకిందని చెప్పేసి హాస్పిటల్లో ఇస్తారు. ఆ మైకులు మొత్తం గుంజుకొని డ్రైవర్ దగ్గర పెట్టుకుంటారట. ఆ మైకులు మాకు ఇవ్వండి తెలియదు. వీళ్ళు కూడా దొంగలు తయారవుతారు.